తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ జగిత్యాల జిల్లా ముత్యంపేట అనే మండలంలో మాల్యాడి అనే గ్రామంలో ఉంది. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. త్రేతాయుగంలో శ్రీ ఆంజనేయ స్వామి లక్ష్మణుని కోసం సంజీవిని తీసుకొస్తుండగా అందులోని ఒక భాగం ఇక్కడ పడిందని ఇక్కడ స్థల పురాణం. చాలామంది భక్తులు ఇక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి 41 రోజు దీక్ష చేస్తే ఎటువంటి కోరిక అయినా తీరుతుందని ఇక్కడ యొక్క భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామికి సంవత్సరానికి 2 సార్లు అనగా మాఘమాసంలో మరియు వైశాఖ మాసంలో ఉత్సవాలు జరుపుతారు. మాఘమాసంలో చిన్న హనుమాన్ జయంతిగా మరియు వైశాఖ మాసంలో పెద్ద హనుమాన్ జయంతిగా ఉత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆంజనేయుని దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే ఎటువంటి సమస్య అయినా బయటపడతారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ టెంపుల్లో హనుమాన్ జయంతి చాలా విశిష్టంగా జరుపుకుంటారు. చాలామంది భక్తులు ఇక్కడ మాల వేసుకోవడము మరియు 41 రోజులు దీక్ష చేసి ఇక్కడ మాల విరమణ చేయడం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి ఉత్సవం అనేది 3 రోజులుగా జరుగుతుంది. ఈ 3 రోజులు స్వామివారికి గురించి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. మరియు ఇక్కడ స్థల పురాణం ప్రకారం 500 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే ఒక పశువుల కాపరికి తన కలలో కనబడి ఆంజనేయ స్వామికి విగ్రహం పలానా దగ్గర ఉంది, అక్కడ విగ్రహానికి గుడి కట్టించమని చెప్పారు. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ని దర్శించుకున్న భక్తులందరికీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మరియు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడకుండా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం ఉంటుంది. మీరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకొని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వండి. శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్.